హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. మనము ఈరోజు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ క్లాస్ 4 చూద్దాం. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, సిఎఫ్టి అంటాం. చాలా ఇంపార్టెంట్ అంటే దీని మీద 100% క్వశ్చన్ గ్యారంటీ. సెట్లోనైనా సిఎస్ఆర్ నెట్లోనైనా ఈ క్రిస్టల్ ఫీల్డ్ మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 100% క్వశ్చన్ అనేది పడుతుంది. కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్, మన ఛానల్లో ఫిజికల్ కెమిస్ట్రీ 1 షాట్ వీడియోస్ ఉన్నవి, అవి చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ 1 షాట్ వీడియో అని చెప్పేసి ఒక వీడియో కూడా ఉంది. దాన్ని కూడా చూడడానికి ట్రై చేయండి. మీకు ఎక్కడ ఏం చదవాలనేది కొంచెం అర్థమవుతుందండి. ఓకే. నా ఇంకొకటి ఏంటంటే వీడియో అందరూ స్కిప్ చేస్తున్నారు, జస్ట్ ఓపెన్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నారు. అట్లా చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. మనం ఎప్పుడైనా కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ వెళ్తున్నాం కాబట్టి బేసిక్స్ అనేది రావాలండి. బేసిక్స్ వస్తేనే మనం అడ్వాన్స్ ఏం చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. సో మీరు వీడియోని కొంచెం ఫాస్ట్ పెట్టుకున్నా పర్లేదు, కానీ కంటెంట్ మిస్ అవ్వకుండా చూడండి. డైరెక్ట్ ఫార్వర్డ్ చేసుకొని. ఓకే. ఇది నా యొక్క సజెషన్ మాత్రమే. రైట్. ఇప్పుడు మనము క్లాస్లోకి వెళ్దాం. ఇందులో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ మనకు ఆఫ్టర్ విబిటి వచ్చింది కదా. ఇక్కడ ఏం చెప్తుండంటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్ నుంచి లైగాండ్ అండ్ మెటల్ మధ్యలో ఉన్నటువంటి ఈ బాండ్ అనేది ప్యూర్లీ ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని చెప్తున్నాడు. అంటే ఇవి మనకు థియరిటికల్ గా కూడా క్వశ్చన్లు పడతాయండి. అందుకని నేను థియరీ కూడా కొంచెం కవర్ చేస్తున్నా. ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ బాండ్ మీన్స్ అట్రాక్షన్. అయితే ఇక్కడ దీన్ని మనము ప్యూర్లీ అయానిక్ అని కూడా అనొచ్చు. ప్యూర్లీ అయానిక్ అని చెప్తున్నాడు. ఈ అయానిక్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మెటల్ మనకు పాజిటివ్ అయాన్, లైగాండ్ అనేది నెగటివ్ అయాన్ కావచ్చు, లేదా న్యూట్రల్ లైగాండ్ కూడా ఉంటాయి కదా, మనకు న్యూట్రల్ లైగాండ్ అంటున్నాడు. సో మనకు 2 టైప్స్ ఆఫ్ అట్రాక్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ అయాన్ అండ్ అయాన్ ఇంటరాక్షన్ అంటున్నాం. అయాన్ అండ్ అయాన్, మెటల్ అయానే అండ్ లైగాండ్ కూడా అయానే. సెకండ్ వన్ అయాన్ అండ్ డైపోల్ ఇంటరాక్షన్ అంటున్నాం. అంటే న్యూట్రల్ లైగాండ్ లో ఉన్నటువంటి లోన్ పేరు ఉంటది కదా అండి, ఈ డైపోల్ ని మనము మెటల్ కి ఇస్తుందని చెప్తున్నాం. ఇది కూడా 1 టైప్ ఆఫ్ అయానిక్ బాండ్ టైపే. సో మనకి వీటి మధ్య ఉన్నవి ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ అని చెప్తున్నాడు. ఇది మనకు ఈ సిఎఫ్టీలో చెప్పే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుందండి. డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ స్ప్లిట్టింగ్ ప్యాటర్న్ అర్థం కావాలి. అందుకని నేను బేసిక్ నుంచి వెళ్తున్నా. మీరు చూడండి ఎలా స్ప్లిట్ అవుతుంది, ఏం కథ అనేది మొత్తం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. ఓకే. డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డి ఆర్బిటాల్లో ఏమేమి ఉంటాయండి? డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్ అండ్ డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అండ్ డిజెడ్ స్క్వేర్. ఇవన్నీ కూడా డీజెనరేట్ ఆర్బిటాల్. డీజెనరేట్ అంటే ఏం లేదు, సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్. ఇవన్నీ కూడా సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్. ఇందులో ఉన్నటువంటివి స్ప్లిట్టింగ్ జరగడం వల్ల ఏమవుతుందంటే 2 టైప్స్గా విడిపోతున్నాయి. వీటిని మనము ఇవి నాన్ యాక్సియల్ ఆర్బిటాల్స్ అంటాం. వీటిని యాక్సియల్ ఆర్బిటాల్స్ అంటాం. యాక్సియల్ అంటే ఏం లేదండి, యాక్సిస్ తో పాటు ఉన్నవి. ఓకే. వీటిని నాన్ యాక్సియల్ అంటే యాక్సిస్ తో పాటు లేని ఆర్బిటాల్స్, ఇవి నాన్ యాక్సియల్. ఇవి చూడండి, నాన్ యాక్సియల్ అండ్ యాక్సియల్. సో డీజెనరసీ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది మనకు స్ప్లిట్టింగ్ ప్యాటర్న్ వలన. సో మనకు వీటిని ఏమంటామంటే T2G ఆర్బిటాల్స్ ఫర్ ఆక్టాహెడ్రల్ కి. ఇది గుర్తుంచుకోవాలి మీరు కంపల్సరీ. T2G ఆర్బిటాల్స్ అంటాం. వీటిని ఈజీ ఆర్బిటాల్స్ అంటాం. ఎందుకంటే ఇవి జిరేడ్ అండి, మనకు జిరేడ్ కాబట్టి జీ అని వాడతాం. టెట్రాహెడ్రల్ లో కూడా ఇది జీ అని కాకుండా డైరెక్ట్ T2 అండ్ ఈగా వాడతామండి. టెట్రాహెడ్రల్లోనైతే T2 అండ్ ఈగా వాడతాం. అయితే వీటి యొక్క చార్జ్ చెప్తున్నా చూడండి. T2కి 0.4 అనుకోండి, వీటికి 0.6 అనేది. ఈ నెంబర్ని గుర్తుంచుకోండి, ఈ వాల్యూస్ గుర్తుంచుకోండి. ఈ వాల్యూస్ ఎందుకు ఇంపార్టెంటో నేను స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు చెప్తాను. దీని యొక్క వాల్యూస్ 0.4, దీనికి
0.6 ఇవి గుర్తుంచుకున్నట్లయితే మీకు స్ప్లిట్టింగ్ ప్యాటర్న్ అనేది ఈజీ అవుతుంది. ఒకసారి చూద్దాం స్ప్లిట్టింగ్ అనేది ఎలా జరుగుతుంది డి ఆర్బిటాల్లో అనేది చూద్దాం. మనకు ఫస్ట్ 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి. కొంచెం స్లోగానే చెప్తాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే స్ప్లిట్టింగ్ అర్థమైతేనే మీకు నెక్స్ట్ కాన్సెప్ట్లు అర్థమైతాయి. సో మనకు 3 ఆర్బిటాల్స్. ఇది నేను చెప్పేది ఆక్టాహెడ్రల్. ప్రజెంట్ ఆక్టాహెడ్రల్ అనే సైడ్ హెడ్డింగ్ పెడుతున్నా. చూడండి ఆక్టాహెడ్రల్లో స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుందంటే మనకు T2G ఆర్బిటాల్స్ అనేటివి తక్కువ ఎనర్జీ ఉంటవి. ఈజీ ఆర్బిటాల్స్ అనేటివి ఎక్కువ. స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు T2G ఆర్బిటాల్స్ అనేటివి తక్కువ ఎనర్జీ అండ్ ఈజీ ఆర్బిటాల్స్ అనేటివి ఎక్కువ ఎనర్జీ ఉంటాయని గుర్తుంచుకోండి. నౌ T2G అండ్ ఈజీ స్ప్లిట్టింగ్ అనేది జరిగింది. T2G లెస్ ఎనర్జీ, యాక్చువల్గా ఉన్నదానికంటే తక్కువ ఎనర్జీ T2Gకి వచ్చింది. ఈజీ కొంచెం ఎక్కువ ఎనర్జీ. దీని వాల్యూ ఎంత చెప్పానండి 0.6. దీని వాల్యూ ఎంత చెప్పాను 0.4. అయితే ఎప్పుడైనా లోయెస్ట్ ఎనర్జీకి మైనస్ రాస్తాము, హైయెస్ట్ ఎనర్జీకి ప్లస్ రాస్తాము. ఈ విధంగా వాల్యూస్ గుర్తుంచుకోవాలి. సో ఇది మనకు స్ప్లిట్టింగ్ ఆర్డర్ అన్నట్టు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఏంటివి, ఇవి DXY నాన్ యాక్సియల్ అండ్ YZ ZX. ఇక్కడ ఉన్నటువంటివి ఏంటివి dx² y² dz². ఓకే, ఇవి మనకు ఉన్నటువంటి ఆర్బిటాల్స్. ఇవి ఆక్టాహెడ్రల్లో స్ప్లిట్టింగ్. అయితే ఇక్కడ మనకు ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ జరిగేటప్పుడు ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చెప్తాను చూడండి. వీక్ ఫీల్డ్ లైగాండ్ అయితే ఎలా జరుగుతుంది, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అయితే ఎలా జరుగుతుంది. మనకు ఆల్రెడీ వీక్ ఫీల్డ్ స్ట్రాంగ్ ఫీల్డ్ గురించి మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి, మీకు అర్థమవుతుంది వీక్ ఫీల్డ్ అంటే ఏంటి, స్ట్రాంగ్ ఫీల్డ్ అంటే ఏంటిది అనేది. సో వీక్ ఫీల్డ్ లైగాండ్ అంటే మనకు ఈ ఎలక్ట్రాన్స్ నిండిన తర్వాత డైరెక్ట్ ఈజీ ఆర్బిటాల్లోకి వెళ్తుంది. అదే ఒకవేళ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అంటే T2G కింద రాస్తున్నాయి చూడండి, 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాల్సి వస్తే ఈ విధంగా ఫిల్ చేస్తాం. అదే స్ట్రాంగ్ ఫీల్డ్ అయ్యి అంటే T2Gలో 1 2 3 దెన్ 4 5 ఇలా ఫిల్ చేయాలి. అంటే T2Gలో మాత్రమే 5 ఎలక్ట్రాన్స్ నిండుతాయి. ఇదంతా కూడా నేను మళ్ళీ D1 నుంచి D10 వరకు ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న టేబుల్ లాగా ఇస్తాను. జస్ట్ ఇప్పుడు స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది అనేది చూడండి. ఇది మనకు ఆక్టాహెడ్రల్లో స్ప్లిట్టింగ్. అదే టెట్రాహెడ్రల్లో ఎలా అవుతుందో చూద్దాం. అన్ని స్ప్లిట్టింగ్లు చూసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనము డిస్కస్ చేద్దాం. నా టెట్రాహెడ్రల్లో ఎలా జరుగుతుంది. ఓకే, టెట్రాహెడ్రల్లో మనకు జస్ట్ రివర్స్ టు దట్ ఆఫ్ ఆక్టాహెడ్రల్. సేమ్ ఇప్పుడు మనకు 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి, 1 2 3 4 5. ఇక్కడ స్ప్లిట్టింగ్ చూడండి, కొంచెం పెద్దగా గీస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈజీ అనేది లోయెస్ట్ ఎనర్జీ అవుతుంది. ఇక్కడ T2G అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ వెళ్తుంది అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అండి. ఇది ఈజీ అనొద్దు, ఈనే అనాలి, సారీ. ఇక్కడ ఇది వచ్చేసి T2. ఓకే, ఇది మధ్యలో దీన్ని బ్యారీ సెంటర్ అంట, బ్యారీ సెంటర్. ఇప్పుడు ఈ వాల్యూ మనకు 0.6, T2 వాల్యూ 0.4. కింద ఉన్న దానికి మైనస్ రాస్తాం, పైన ఉన్న దానికి ప్లస్ రాస్తాం. ఈ వాల్యూస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే CFSE క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఆర్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫార్ములా చెప్తాను. అప్పుడు మనకు ఈ వాల్యూస్ యూజ్ అవుతాయి. ఎలా అనేది చూపెడతాను. ఇప్పుడు సేమ్ టెట్రాహెడ్రల్లో ఒక 4 ఎలక్ట్రాన్స్ నింపాలనుకోండి. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉంటే ఎలా నిండుతుంది, వీక్ ఫీల్డ్ లైగాండ్ ఉంటే ఎలా నిండుతుందో చూద్దాం. ఓకే, ఈ కింద T2 పైన కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ కదా, 1 2 నిండిన తర్వాత స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్లో పేరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి వీక్ ఫీల్డ్ అయితే ఎలా ఉంటుంది అంటే 1 2 3 4 ఇంకొకటి ఎంప్టీ బాక్స్ ఉంటుంది. ఈ విధంగా మనకు స్ప్లిట్టింగ్ జరగకుండా పైకి వెళ్ళిపోతుంది, పేరింగ్ జరగకుండా పైకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ వీక్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నప్పుడు. స్ట్రాంగ్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఇక్కడ లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ అనే దగ్గర పేరింగ్ అనేది జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇది మనకు టెట్రాహెడ్రల్ స్ప్లిట్టింగ్. ఒకసారి స్క్వేర్ ప్లేనార్ స్ప్లిట్టింగ్ చూసుకున్నట్లయితే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. స్క్వేర్ ప్లేనార్ జస్ట్ స్ప్లిట్టింగ్ చెప్తాను, దీనికి CFSE అంత క్యాలిక్యులేషన్ ఎట్లా అనేది నేను చెప్తాను తర్వాత. స్క్వేర్ ప్లేనార్ ఫస్ట్ మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆక్టాహెడ్రల్ లాగానే స్ప్లిట్ చేయాలి. ఆక్టాహెడ్రల్ లాగానే స్ప్లిట్ చేద్దాం. ఆక్టాహెడ్రల్లో మనకు T2G కిందికి వచ్చింది,
ఈజీ పైకి వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఫర్దర్ మళ్ళీ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఫర్దర్ ఫస్ట్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఎందుకు ఇలా స్ప్లిట్ చేస్తున్నా అంటే మీకు ఇంకొకటి కూడా ఎక్స్ట్రా స్ప్లిట్టింగ్ అనేది కూడా ఇక్కడనే అర్థమైపోతుంది. ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్ T2లో ఇక్కడ 1 సారీ కిందికి 2 పైన 1 అండ్ ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ వచ్చిన ఆర్బిటాల్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఈ ఆర్బిటాల్స్ నేమ్స్ ఒకసారి రాస్తా చూడండి. డిఫరెంట్ కలర్తో రాద్దాం. ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే DYZ DZX. ఓకే, DYZ అండ్ DZX. ఇది మనకు DXY, ఇది వచ్చేసి మనకు DX2 Y2 DZ2. ఓకే, DZ2. సారీ, ఇది రివర్స్ చెప్తున్నా. ఇది కిందికి వస్తుంది, ఇది పైకి వస్తుంది. 1 minute. DZ2 DX2 Y2. ఇది మనకు ట్రైగోనల్ బైపిరమిడల్ ఉంటుంది కదండి, దాని స్ప్లిట్టింగ్ ఇది. దీని తర్వాత మనకు ఏం జరుగుతుందంటే స్ప్లిట్టింగ్ అనేది ఇప్పుడు ఇది కిందికి వస్తుంది, ఇది పైకి వెళ్తుంది. ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా నేను. యాక్చువల్గా ఇదే డైరెక్ట్ రాయొచ్చు, కానీ మీకు కొంచెం అర్థం కావడానికి టీబీపీ కూడా అర్థమవుతుంది కదా. స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఆర్డర్ అడుగుతాడండి. ఈ ఎనర్జీ ఆర్డర్ అనేది అడుగుతాడు. DYZ = DZX, దెన్ DXY, దెన్ DZ2, దెన్ DX2 Y2. ఇప్పుడు చూద్దాం. ఇది మనకు టోటల్ కిందికి అయిపోయింది. DZ2 అనేది ఇక్కడ వచ్చింది, దెన్ DXY, నెక్స్ట్ DX2 Y2. ఒకసారి రాస్తాను చూడండి, అది స్ప్లిట్టింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది. ఇవి రెండు ఏంటి అంటే DXZ అండ్ DYZ ఆర్బిటాల్స్. ఇది వచ్చేసి DZ2 ఆర్బిటాల్, ఇది వచ్చేసి DXY ఆర్బిటాల్, ఇది వచ్చేసి DX2 Y2 ఆర్బిటాల్. ఒకసారి ఎనర్జీ రాస్తాను చూడండి. ఎనర్జీ ఎలా ఉంటుందంటే Y కాదు, DXZ = XZ అనొచ్చు, ZX అనొచ్చు, ఎట్లా అన్నానండి మీ ఇష్టం. DYZ గ్రేటర్ దెన్ DZ2 ఈజ్ గ్రేటర్ దెన్ DXY గ్రేటర్ లెస్ దెన్ అనాలి, నేను గ్రేటర్ దెన్ అంటున్నా. ఓకే, DX2 Y2 అంటే DXZ YZ సేమ్ ఎనర్జీ, దెన్ DZ2 కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంది, దెన్ DXYకి ఉంది, దెన్ DX2. అన్నిటికంటే హైయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ ఏది అంటే ఇది. ఇలాంటి క్వశ్చన్లు మనకు ప్రీవియస్లో వచ్చినాయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ స్ప్లిట్టింగ్ అనేది అడుగుతున్నాడు. ఇది ఎందులో అంటే మనకు స్క్వేర్ ప్లేనార్లో. ఇది ఎందులో మనకు స్క్వేర్ ప్లేనార్ జామెట్రీకి ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్. స్క్వేర్ ప్లేనార్ దానికి ఈ విధంగా మనకు ఎనర్జీ స్ప్లిట్టింగ్ అనేది జరిగిన తర్వాత ఎనర్జీ అనేది ఈ విధంగా ఇచ్చుకుంటాం. ఎనర్జీ ఆర్డర్, ఓకే, ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకు స్క్వేర్ ప్లేనార్కి సంబంధించిన స్ప్లిట్టింగ్. ఇప్పుడు మనము సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేషన్కి వెళ్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ చూడండి. సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేషన్ ఫర్ ఆక్టాహెడ్రల్. ఇది ఫర్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. దీన్ని డెల్టా నాట్ అంటున్నా. డెల్టా నాట్, యాక్చువల్లీ డెల్టా నాట్ అంటే ఏంటో చూద్దాం. డెల్టా ఓ ఆక్టాహెడ్రల్, డెల్టా టీ అంటే టెట్రాహెడ్రల్. ఒకసారి ఆక్టాహెడ్రల్ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ చూడండి, వీటి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ ఉంది కదా, దీన్నే మనము డెల్టా నాట్గా తీసుకుంటాం. ఇందులోనైతే డెల్టా టీగా, ఓకే, ఇందులో డెల్టా ఎస్గా తీసుకుంటాం. ఓకే, ఇది స్ప్లిట్టింగ్ డెల్టా నాట్. ఎంత ఉంటుంది వాల్యూ? సిఎఫ్ఎస్సి అనేది ఎలా చెప్తాము అంటే సిఎఫ్ఎస్సి ఈక్వల్ టు క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఆక్టాహెడ్రల్లో ఫస్ట్ మనకు T2Gలో నిండుతుంది కాబట్టి -0.4 ఇంటూ T2G ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ T2G, దెన్ ప్లస్ ఈజీ ఇంటూ మనకు 0.6 కదా, 0.6. అండ్ ఇంక ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి మీరు, ప్లస్ ఎంపి అంటే పేరింగ్ అన్నట్టు. పేరింగ్ అనేది జరిగినప్పుడు
పేరింగ్ ఎప్పుడు జరుగుతుందంటే డెల్టా నాట్ అనేది పి కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే పి అనేది తక్కువ అయింది, పి అనేది తక్కువ ఉన్నప్పుడు పేరింగ్ ఈజ్ పాసిబుల్. పేరింగ్ ఈజ్ పాసిబుల్. ఒకవేళ పేరింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు ఏంటిదంటే దే డు నాట్ పేర్. ఓకే, దే డు నాట్ పేర్ అంటే పేరింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని గుర్తుంచుకోవాలి. ఓకే, పేరింగ్ ఎప్పుడు జరిగింది, ఎన్ని పేరింగ్ వచ్చినాయి, అవి ఇక్కడ మనము యాడ్ చేసుకోవడం ఉంటుంది. ఈ ఫార్ములా పైన మనకు చాలా సార్లు క్వశ్చన్లు పడినవి, అండ్ ఈసారి కూడా మళ్ళీ క్వశ్చన్ పడుతుంది. ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ఫర్ ఆక్టాహెడ్రల్, ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్కి వెళ్దాం. D1 నుంచి D10 వరకు ఒక టేబుల్ లాగా ఇస్తాను చూడండి. ఒక టేబుల్ లాగా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ D1 కన్ఫిగరేషన్, ఇక్కడ కన్ఫిగరేషన్ రాసుకోండి. కాన్ఫిగరేషన్, నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ అంటే ఎనర్జీ CFSC డైరెక్ట్ రాసేస్తున్నా. ఒకటి క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్ నోట్కే క్యాలిక్యులేట్ చేస్తా, ఓరల్లీ ఇక్కడ వేసేస్తా. కాన్ఫిగరేషన్ D1లో మనకు ఇక్కడ ఒకసారి చూడండి, ఇది మీకు సైడ్ గీసుకున్నా. కింద మనకు T2G మీద EG. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ వెళ్తుందండి, T2Gలో ఫిల్ చేయాలి. ఓకే, స్ట్రాంగ్ ఫీల్డ్, వీక్ ఫీల్డ్. CFSCలో మనకు స్ట్రాంగ్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎలా ఉంది, వీక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ వీక్ ఫీల్డ్ లైగాండ్ రాస్తున్నా, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. ఇది ఏంటిది, CFSC. మనకి ఇక్కడ CFSC. ఓకే, నా D1 కన్ఫిగరేషన్కి ఎలా రాస్తాం మనం అంటే, 1 minute. D1 కన్ఫిగరేషన్, స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా వీక్ ఫీల్డ్ అయినా ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ వెళ్ళింది, T2లోకే వెళ్ళింది. అది మనకు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మైనస్ ఫార్ములా చూడండి, ఫార్ములా ఒకసారి రాస్తాను ఇక్కడ. -0.4 ఇంటూ T2G ఎలక్ట్రాన్స్ ప్లస్ 0.6 ఇంటూ EG ఎలక్ట్రాన్స్ ప్లస్ M ఇంటూ P అని రాశాను. ఇక్కడ చూడండి ఒకటే ఎలక్ట్రాన్ ఉంది, T2Gలోకి వెళ్ళింది కాబట్టి -0.4 ఇంటూ 1, కాబట్టి -0.4 వస్తుంది. ఈవెన్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్లో కూడా అదే కాబట్టి -0.4 వస్తుంది. ఒకవేళ కనుక ఇక్కడ ఇట్లా రాస్తాను చూడండి, D1లో ఓన్లీ T2G 1 ఉంది, EG 0 ఉంది. ఓకే, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఇక్కడ రాస్తున్నా, వీక్ ఫీల్డ్ లైగాండ్ది ఇక్కడ రాస్తున్నా. D2 చూద్దాం. D2లో కూడా T2G 2, EG 0 ఉంటుంది. కాబట్టి 2 ఇంటూ -0.4, 2 ఇంటూ -0.4 దట్ ఈస్ -0.8. ఇది కూడా -0.8. నెక్స్ట్ D3కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, D3 వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 3 ఎలక్ట్రాన్స్ ఇక్కడ 3 ఇంటూ -0.4 దట్ ఈస్ -1.2, ఇక్కడ కూడా -1.2. ఎందుకు అంటే T2Gలోనే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి, EGలో 0. ఇప్పుడు ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు చూద్దాం. మనకు D4 ఒకసారి చూడండి. స్ట్రాంగ్ ఫీల్డ్ అంటే ఏమవుతుంది, వీక్ ఫీల్డ్ అయితే ఎలా ఉంటుంది. స్ట్రాంగ్ ఫీల్డ్ ఇక్కడ వచ్చేసి ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి పేరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్తుంది స్ట్రాంగ్ ఫీల్డ్లో, కాబట్టి T2G 4 అవుతుంది, EG 0 అవుతుంది. మరి వీక్ ఫీల్డ్లో ఎలా ఉంటుంది అంటే T2G 3 అవుతుంది, EG 1 అవుతుంది. ఇప్పుడు స్ట్రాంగ్ ఫీల్డ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ట్రాంగ్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇది 4 ఇంటూ -0.4 కాబట్టి -1.6. దిస్ ఈస్ -1.6. మరి వీక్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నప్పుడు ఇక్కడ T2Gలో 3 కాబట్టి -1.2 ప్లస్ 0.6 ఇంటూ 1, 0.6 ఇంటూ 1 మనకు 0.6 ఇంటూ 1 కాబట్టి ఎంత వస్తుందండి, 0.6 వస్తుంది. -1.2 ప్లస్ 0.6 దట్ ఈస్ ఈక్వల్ టు -0.6 అనేది వస్తుంది. కాబట్టి దీనికి ఎంత వాల్యూ వస్తుంది, -0.6. ఇవన్నీ కూడా డెల్టా నాట్. ఓకే, ఇదంతా కూడా మనకు డెల్టా నాట్లో. ఓకే, ఇప్పుడు D5 చూసుకుందాం. D5 అండ్
ఇక్కడ పేరింగ్ ఎనర్జీ ఉందా అంటే ఒకటి పేర్ అయింది కదా, ఇక్కడ మనకు T2Gలో నుంచి ఒకటి పేర్ అవుతుంది. కాబట్టి ఎన్ని పేరింగ్ ఉన్నాయి? 1 పేరింగ్ అని రాస్తాం. 1 పేరింగ్ ప్లస్ 1 పేరింగ్ ప్లస్ 1 పేరింగ్. ఇక్కడ సారీ 0. ఇక్కడ కాదు, స్ట్రాంగ్ ఫీల్డ్లో ఇక్కడ రాస్తాం. కాబట్టి ప్లస్ 1 పేరింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, వీక్ ఫీల్డ్ లైగాన్లో కాదు, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్లో. D5 చూసుకున్నట్లయితే D5లో మనకు T2G 5 అవుతుంది, EG 0 అవుతుంది. T2G 5 అవుతుంది, EG 0 అవుతుంది. ఇక్కడ మరి T2G 3 అవుతుంది, EG 2 అవుతుంది. ఇక్కడ 5 ఇంటూ 0.4 దట్ ఈస్ అంటే 5 4s 20 కాబట్టి -2.0. ఎన్ని పేరింగ్ ఉన్నాయండి? 2 పేరింగ్ ఉన్నాయి కాబట్టి +2 పేరింగ్, ఇక్కడ +2 పేరింగ్ అనేది జరుగుతుంది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్లో. మరి వీక్ ఫీల్డ్ లైగాన్లో ఎలా ఉంది? 3 ఇంటూ -0.4 ఇక్కడ రాస్తున్నా చూడండి, కొంచెం గ్యాప్ ఇద్దాం. -0.4 ఇంటూ 3 ప్లస్ 0.6 ఇంటూ 2. కాబట్టి ఇది -1.2 ప్లస్ 1.2 దట్ ఈస్ ఈక్వల్ టు 0 డెల్టా నాట్. సారీ 0 డెల్టా నాట్. కాబట్టి వీక్ ఫీల్డ్ లైగాండ్ వచ్చేసి 0 డెల్టా నాట్ వాల్యూ వస్తుంది. మరి D6 చూసుకుందాం. D6లో ఇది చూద్దాం. స్ట్రాంగ్ ఫీల్డ్, దిస్ ఈజ్ స్ట్రాంగ్ ఫీల్డ్, దిస్ ఈజ్ వీక్ ఫీల్డ్. SFL WFL. T2G 6 అవుతుంది, ప్లస్ EG 0 అవుతుంది. ఎందుకంటే కింద మనకు T2G 6 ఉన్నాయి కాబట్టి అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, T2G 4 అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ మళ్ళీ T2Gలోకి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్ ఫీల్డ్ అయిపోయింది కాబట్టి. 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ చూద్దాం మనము EG2. ఓకే, నెక్స్ట్ ఇది మనకు SFLది, ఇది వీక్ ఫీల్డ్ లైగాండ్. ఓకే, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్లో 6 -2.0 వచ్చింది అండ్ 6 ఇంటూ -0.4, 6 4s 24 కాబట్టి -2.4. ఇక్కడ మనకు -2.4 అనేది వాల్యూ వస్తుంది. 2.4 అండ్ ఇక్కడ పేరింగ్ ఎన్ని ఉన్నాయండి? పేరింగ్ మీరు అందరూ ఏమనుకుంటారు? ఇక్కడ మంచిగా జాగ్రత్త తినాలి. ఇక్కడ ఒకసారి కింద రాస్తున్నా చూడండి, 1 2 3 4 5 6. సో మనం ఏమనుకుంటాం? 3 పేరింగ్ అని చెప్పేసి ఇక్కడ 3 పేరింగ్ అని రాస్తాం. అది రాంగ్. ఎందుకు రాంగ్ అని అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకు ఈ 6 ఎలక్ట్రాన్స్ T2Gలోకే వస్తుంది. వీక్ ఫీల్డ్ అయినా కూడా T2Gలో EG నుంచి పేర్ అయినవి మాత్రము 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి పేరింగ్ మనం ఏం చేస్తామంటే జస్ట్ 2 పేరింగే రాయాలి. 3 పేరింగ్ తీసుకుంటే ఇది రాంగ్ అవుతుంది. ఇది చాలా వరకు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పెట్టారు. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్త చూడండి. ఎందుకు మనకు 2 పేరింగ్ అయింది అంటే ఆల్రెడీ ఈ లాస్ట్ పేరింగ్ ఎలక్ట్రాన్ అనేది T2Gలోకే రావాలి, EG నుంచి రాలేదు, మనకు పేరింగ్ అనేది జరగలేదు. కాబట్టి మనము 2 పేరింగే తీసుకుంటాం. ఓకే, ఇది మనకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు D2.4 ప్లస్ 2 పేరింగ్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి T2G4లో -0.4 ఇంటూ -0.4 ఇంటూ 4 -1.6 ప్లస్ 1.2 అండి. ఇక్కడ ఎంత వస్తుంది మనకు అంటే -0.4. అగైన్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, -0.4. ఇక మీరు ఒకసారి D7 D8 అండ్ D9 D10 వరకు క్యాల్కులేట్ చేసి చూడండి. నేను డైరెక్ట్ వేసేస్తున్నా చూడండి. ఇది వీక్ ఫీల్డ్ది కాబట్టి -0.8, దెన్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది -1.2, దెన్ -0.6, దెన్ -0. ఇక్కడ చూద్దాం 2.4 కదా, ఇందులోకి వెళ్ళి ఈజీలోకి నెక్స్ట్ ఎలక్ట్రాన్ వెళ్తుంది కాబట్టి -0.6 చేస్తే సరిపోతుంది. 2.4లోకి వెళ్ళి 0.6 తీసేస్తే మనకు వచ్చేసి -1.8 వస్తుంది, దెన్ -1.2, దెన్ -0.6, దెన్ 0. ఇవన్నీ కూడా డెల్టా నాట్ వాల్యూస్. డెల్టా నాట్
వాల్యూస్. ఇవి మీరు గుర్తుంచుకోవాలి. ఇవి మీరు టేబుల్ వేసుకోవడానికి ట్రై చేయండి. టేబుల్ మ్యాండేటరీ. మీరు నోట్ చేసుకుంటే కంపల్సరీ టేబుల్ అనేది వేయండి. టేబుల్ వేస్తేనే ఈజీగా అర్థమవుతుంది. ఇది మనకు ఆక్టాహెడ్రల్లో. సరే, మరి కాన్ఫిగరేషన్ ఇచ్చినప్పుడు చెప్పారు సార్, మరి కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఒక కాంపౌండ్ ఇస్తాడు మనకు, సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేట్ చేయమంటారు. సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేట్ చేయమంటారండి. అప్పుడు ఏ విధంగా చేయాలి? మీకు ఒకటి గుర్తుంచుకోండి, డెల్టా నాట్ అనేది 0 పాయింట్లలో వస్తుంది కదా. 0 పాయింట్ ఫర్ సపోజ్ -0.6 డెల్టా నాట్ అనుకుందాం. 6 డెల్టా నాట్ అనుకుంటే దాన్ని 6 డిక్యూ అని కూడా రాసుకోవచ్చు. 6 డిక్యూ -6 డిక్యూ అని రాసుకోవచ్చు. అంటే డిక్యూలలో ఇస్తాడు కొన్నిసార్లు, డెల్టా నాట్లలో ఇస్తాడు కాబట్టి చెప్తున్నా. ఓకే, సిఎఫ్ఎస్సి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామని అడుగుతారంటే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆక్టాహెడ్రల్కి ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం మనం. ఒకటి స్ట్రాంగ్ ఫీల్డ్ తీసుకుందాం, ఒకటి వీక్ ఫీల్డ్ తీసుకుందాం. నౌ FeCl6 -4 తీసుకుంటున్నా. ఇంకొకటి FeCN6 -4 తీసుకుంటున్నా. -4. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది మనకు వీక్ ఫీల్డ్ లైగాండ్, ఇది వచ్చేసి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. సో ఇక్కడ మనము ఎలా చేయాలి అంటే, Fe+2 ఆక్సిడేషన్ స్టేట్, Fe+2 ఆక్సిడేషన్, 6 - 4 2 కాబట్టి Fe+2 ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి యాక్చువల్గా Fe యొక్క ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ వచ్చేసి S2D6 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి D6 అనేది కన్ఫిగరేషన్ అవుతుంది. ఇక్కడ కూడా D6 కన్ఫిగరేషన్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ కూడా Fe+2నే వస్తుంది. కానీ ఇక్కడ లైగాండ్ చూడండి, వీక్ ఫీల్డ్ లైగాండ్. వీక్ ఫీల్డ్ లైగాండ్ ఉంటే నో పేరింగ్. ఇక్కడ ఎస్ పేరింగ్. ఓకే, పేరింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నా ఎలా పేరింగ్ జరుగుతుంది చూద్దాం. T2Gలోకి ఈ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, మన కింద T2G అండ్ ఈజీ అనుకున్నాం కదా. T2Gలోకి 1 2 3 వీక్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి ఈజీలోకి 1 2 దెన్ ఈ T2Gలోకి. మరి ఇలా ఇక్కడ ఎలా పేరింగ్ జరుగుతుంది? 1 2 3 ఈజీలోకి వెళ్తుందా? వెళ్ళదు. ఈజీలోకి వెళ్ళదు, మళ్ళీ T2Gలోకే వస్తుంది. ఎందుకు? డ్యూ టు స్ట్రాంగ్ ఫీల్డ్ D6. చూడండి, ఇది D6, ఇక్కడ ఇది. ఇప్పుడు ఏమైనాయి? T2Gలో 4 అయినవి, ఈజీలో 2 అయినవి. ఇక్కడ చూడండి, T2Gలో 6 అయినవి, ఈజీలో 0 అయినవి. కాబట్టి సిఎఫ్ఎస్సి ఎలా ఉంటుంది అంటే, సిఎఫ్ఎస్సి ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా తెలుసు కదా, -0.4 ఇంటూ -0.4 ఇంటూ T2G ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నవి. నెక్స్ట్ ప్లస్ 0.6 ఇంటూ ఈజీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నవి? 2 ఉన్నవి. కాబట్టి ఇవి డెల్టా నాట్. ఓకే, డెల్టా నాట్. ఎందుకు అంటే మనకు ఆక్టాహెడ్రల్ కాబట్టి డెల్టా నాట్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు -0.4 ఇంటూ 4 అంటే -1.6 వస్తుంది. ప్లస్ 0.6 ఇంటూ 2 అంటే 1.2 డెల్టా నాట్. ఇక్కడ చూడండి, -1.6 ప్లస్ 1.2 అంటే 4. 16లోకి వెళ్ళి 12 తీసేస్తే 4 కాబట్టి ఇక్కడ పాయింట్లలో ఉంది కాబట్టి -0.4 డెల్టా నాట్. గ్యాప్ ఇది మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, ఇది డెల్టా నాట్ అంటే. ఓకే, ఇప్పుడు దీంట్లో చూద్దాం సిఎఫ్ఎస్సి ఎంత వస్తుంది, దీనికి ఎంత వస్తుంది. సిఎఫ్ఎస్సి ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ మీకు ఇక్కడనే తెలిసిపోవాలి. D6 అన్నప్పుడు D6 కదా, D6 స్ట్రాంగ్ ఫీల్డ్ ఎంత, వీక్ ఫీల్డ్ ఎంత ఆల్రెడీ టేబుల్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ క్యాల్కులేట్ చేసి మరి చూపెడుతున్నా. -0.4 ఇంటూ T2G ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నవి? 6 ఉన్నవి. ఈజీ ఎలక్ట్రాన్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు. డెల్టా ఇక్కడ చూడండి, ప్లస్ పేరింగ్ అని చెప్పిన, ఎం పేరింగ్ అన్న. ఎన్ని పేరింగ్ అవుతున్నాయి అంటే, పేరింగ్ అనేది 2 మాత్రమే పేరింగ్ అవుతున్నాయి ఈజీ నుంచి వచ్చి. కాబట్టి ఇక్కడ ఇది ఆల్రెడీ పేర్ అయ్యి ఉంది కాబట్టి మనం దాన్ని పట్టించుకోవద్దు. సో ఇక్కడ 2 పేరింగ్ అనేది వస్తుంది. కాబట్టి -0.4 ఇంటూ 6 అంటే -2.4 ప్లస్ 2 పేరింగ్. ఒక్కొక్కసారి పేరింగ్ ఎనర్జీ ఇచ్చి క్యాల్కులేట్ చేయమంటాడు. ఈ విధంగా క్యాల్కులేట్ చేయాలి. This is about CFSC calculation in octahedral complexes.
ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా, మీరు ట్రై చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా చూడండి, ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకే. 1 టైటానియం H2O 6 3+ కానీ, నెక్స్ట్ కోబాల్ట్ F6 3-, నెక్స్ట్ కోబాల్ట్ థర్డ్ కోబాల్ట్ CN6-4. ఇవన్నీ కూడా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెసే. ఓకే, నెక్స్ట్ కోబాల్ట్ NH3-6 ఫోర్త్ ఎగ్జాంపుల్ 2+. నెక్స్ట్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ కాపర్ H2O6+2. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, క్రోమియం CN6-4. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీరు ఎక్కువ ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, ప్రాక్టీస్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆన్ దిస్ కాన్సెప్ట్. ఓకే, ఇది మనకు ఏంటిది? ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్. నా సేమ్ కాన్సెప్ట్ టెట్రాహెడ్రల్లో స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది అంటే, సేమ్ కాన్సెప్ట్ అండి. మనం ఇందాక చెప్పుకున్నట్టు మనకు కింద ఈజీ నిండిన తర్వాత T2Gలోకి వెళ్ళాలి. ఒకవేళ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ అంటే ఈజీలో థర్డ్ ఎలక్ట్రాన్ ఈజీలోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4th ఎలక్ట్రాన్లో కూడా ఈజీలోకి వెళ్తుంది, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్ అయితే. అదే వీక్ ఫీల్డ్ లైగండ్ అంటే ఈజీలోకి 2 వెళ్ళి T2Gలోకి 2 వెళ్తుంది. ఓకే, ఈ విధంగా మనం చూడాలి. ఒకసారి కన్ఫిగరేషన్ ప్రకారంగా చూసుకుంటే టేబుల్ వేయండి. మీరు టేబుల్ వేయండి. నేను అన్ని రాయను, కొన్ని రాస్తాను, ఎందుకంటే ఇంతకుముందు ఆక్టాహెడ్రల్లోనే ఇన్ డీటెయిల్గా చెప్పాను కాబట్టి. కాన్ఫిగరేషను ఫస్ట్ స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ డెల్టా T వాల్యూ ఇన్, ఒకసారి చూడండి, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్, వీక్ ఫీల్డ్ లైగండ్. డెల్టా T అనేది 1 minute. ఇక్కడ రాస్తున్నా డెల్టా T CFSC, డెల్టా T కాదు, CFSC వచ్చేసి ఇక్కడ రాస్తున్నా CFSC. ఇందులో మనకి ఏం తీసుకోమంటున్నా అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్లో ఎంత వస్తుంది, వీక్ ఫీల్డ్ లైగాన్లో ఎంత వస్తుంది. ఓకే, మీకు ఈ విధంగా ఇబ్బంది అనిపించినప్పుడు ఏం చేయండి అంటే SFL తీసుకున్నప్పుడు, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. దీంట్లోనే CFSC క్యాలిక్యులేట్ చేయండి. వీక్ ఫీల్డ్ లైగాండ్ తీసుకొని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. నెక్స్ట్ CFSC క్యాలిక్యులేట్ చేసి రాయండి. ఒకసారి కొన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ D1లో మనకు ఈజీలోకే 1 ఎలక్ట్రాను, T2Gలో ఎటువంటి ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి EG1, T2G 0. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు CFSC ఇక్కడ మనకు -0.6 ఉంటుందని గుర్తుంచుకోవాలి. -0.6 ఉంటుంది కాబట్టి -0.6 × 1 కాబట్టి ఫార్ములా రాయాలి కదా అండి. మీకు ఫార్ములా ఒకసారి రాసుకోవడానికి ట్రై చేయండి. CFSC దీనికి CFSC ఫర్ టెట్రాహెడ్రల్. ఓకే, దీనికి -0.6 × E ప్లస్ 0.4 × T2. ఒకవేళ పేరింగ్ జరిగితే పేరింగ్ కూడా రాసుకోవచ్చు, ప్లస్ M పేరింగ్. ఈ విధంగా రాసుకోండి. ఈ ఫార్ములాని రాసుకోవడానికి రాయండి. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు జీలు రావండి. జీలు నేను ఫ్లోలో పెట్టేశాను. G అనేది రాదు, G అనేది ఉండదు. ఇక్కడ ఓన్లీ మనకు T2 ఫస్ట్ ఈ నిండాలి కాబట్టి E, దెన్ T2. ఈలోకి 1 వెళ్ళింది కాబట్టి -0.6 × 1, దట్ ఈజ్ -0.6.
ఒకవేళ D2 తీసుకున్నట్లయితే ఈలోకే 2 వస్తాయి, T2లో ఎలాంటివి ఉండవు కాబట్టి 2 ఇంటూ -0.6 -1.2 ఇది డెల్టా టీ. ఓకే, ఇది డెల్టా టీలో. ఇప్పుడు D3 తీసుకున్నట్లయితే స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి ఈలోకే 3 వెళ్ళింది అండ్ T2లోకి ఎలాంటిది వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ చూడండి -0.6 ఇంటూ 3 అంటే మనకు -1.8 ప్లస్ 1 పేరింగ్ అనేది వస్తుంది. ఇదే విధంగా D4, D5 అప్ టు D10 వరకు క్యాల్కులేట్ చేయండి. మీకే హోంవర్క్ లాగా ఇస్తున్నా, మీరు క్యాల్కులేట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ E1 T2 0 అవుతుంది, నెక్స్ట్ E2 T2 0 అవుతుంది, అంటే సేమ్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ E2 T2 1 వస్తుంది కాబట్టి ఇక్కడ వాల్యూస్ మారుతాయి. అప్పుడు CFSE ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -0.6 ప్లస్ 1 ఎలక్ట్రాన్ ఇంటూ 0.4 కాబట్టి -1.2 ప్లస్ 0.4 దట్ ఈస్ ఈక్వల్ టు -0.8 డెల్టా టీ. ఇక్కడ మనకు CFSE వాల్యూ ఎంత అంటే -0.8 డెల్టా టీ. ఇది దేనికి? D3కి. ఇలానే D4, D5 అప్ టు D10 వరకు క్యాల్కులేట్ చేసి బాక్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది మనకు డెల్టా టీ అండ్ డెల్టా ఓ. వీటి రెండింటి మధ్యలో రిలేషన్ ఎట్లా అంటే దేనికి ఎక్కువ ఉంటుందంటే డెల్టా నాట్. ఓకే, డెల్టా ఓ ఈజ్ గ్రేటర్ దెన్ డెల్టా టీ. డెల్టా ఓ ఈజ్ గ్రేటర్ దెన్ డెల్టా టీ ఆర్ డెల్టా నాట్ అంటాను నేను. ఓకే, ఇది ఎంత ఉంటుంది అంటే డెల్టా నాట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 డెల్టా టీ. 4/3 డెల్టా టీ. ఇదిని గుర్తుంచుకోవాలి. ఎందుకు గుర్తుంచుకోవాలంటే ఇది మనకు స్పైనల్ అండ్ ఇన్వర్స్ స్పైనల్ కాన్సెప్ట్లో మనకు చాలా యూస్ఫుల్ అండి. ఇది గుర్తుంచుకోండి. ఇది డెల్టా నాట్ 4/3 డెల్టా టీ. కొన్నిసార్లు క్వశ్చన్లు కూడా అడుగుతాడు. ఏమడుగుతాడంటే CFSE టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ఇస్తాడు. టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ఇచ్చి ఏం చేస్తాడంటే మనకు దానికి డెల్టా నాట్ క్యాల్కులేట్ చేయమంటారు. మీరు ఇక్కడనే అందరూ మిస్టేక్ చేసేది ఇదే. డెల్టా టీ క్యాల్కులేట్ చేసి ఆప్షన్లో లేదు కదా అని చెప్పేసి ఆగిపోతారు. కానీ కాదు, డెల్టా నాట్లోకి కన్వర్ట్ చేయాలి. ఎందుకు? డెల్టా టీ ప్లేస్లో డెల్టా నాట్ చూడండి. దీని నుంచి మనకు డెల్టా టీ ఏమొస్తుంది? 3/4 డెల్టా నాట్ వస్తుంది. దీన్ని రిప్లేస్ చేసుకుంటే అయిపోతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, ఈ ఫార్ములా ఏంటిదంటే ఇది స్క్వేర్ ప్లేనార్ది. యాక్చువల్లీ టెట్రాహెడ్రల్ అని ఇచ్చాను మీకు, స్క్వేర్ ప్లేనార్. కానీ ఇది మాత్రం ఇదే కరెక్ట్. డెల్టా ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ డెల్టా నాట్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ డెల్టా టీ అండి. మనకి ఆర్డర్ ఇది. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇది. డెల్టా ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ డెల్టా నాట్ దెన్ డెల్టా టీ. ఒకసారి క్లియర్గా చెప్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. మనకి ఇక్కడ స్ప్లిట్టింగ్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే స్క్వేర్ ప్లేనార్లో, దెన్ డెల్టా ఆక్టాహెడ్రల్లో, దెన్ డెల్టా టీలో. ఇది మనకు ఆర్డర్, డెల్టా ఆర్డర్. ఓకే, ఇక్కడ మీరు ఒక ఫార్ములా ఇచ్చాను కదా ఇంతకుముందు, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 4/9 డెల్టా నాట్ అండి. ఇదేమో డెల్టా టీ అండ్ డెల్టా నాట్ రిలేషన్షిప్. ఒకవేళ స్క్వేర్ ప్లేనార్కి అండ్ డెల్టా నాట్కి మధ్యలో అంటే డెల్టా ఎస్ ఈక్వల్ టు 4/3 డెల్టా నాట్. ఈ రిలేషన్ కరెక్ట్. ఇందాక నేను అటు చెప్పినట్టున్నా, ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఇది మనకు కరెక్ట్ రిలేషన్ అండి. ఈ 3 రిలేషన్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఉపయోగపడతాయి. వీటి మీద మనకు క్వశ్చన్స్ అనేవి పడుతున్నవి. ఓకే, చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ఇవి. నౌ మనకు టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్కి ఎగ్జాంపుల్స్ తీసుకోలేదు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాము. టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్లో మనము ఎక్కువ శాతము హై స్పిన్ కాంప్లెక్స్లే ఉంటాయి అండ్ ఔటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్లే ఉంటాయి కాబట్టి దాదాపు వీక్ ఫీల్డ్ లైగాండ్స్ ఉన్నప్పుడు పాసిబుల్ అవుతాయి, లేదా ఫుల్ ఫీల్డ్ డి ఆర్బిటాల్ ఉన్నప్పుడు మాత్రమే
పాసిబుల్ అవుతది. ఎందుకంటే మనకు sp3 హైబ్రిడైజేషన్ రావాలి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నికెల్ Cl4 2- అని తీసుకున్నాను. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం. నికెల్ +2 నికెల్ +2 యాక్చువల్లీ నికెల్ మనకేముంటుంది అంటే D8S2 కాబట్టి +2 కాబట్టి S 0 అవుతుంది. D8 కన్ఫిగరేషన్ వీక్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి మనకు ఏ విధంగా ఉంటుందంటే ఈజీ అండ్ T2G కదా! సారీ జీలుండవు. మళ్ళీ అగైన్ E అండ్ T2 కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈజీలో 4 ఉన్నవి అండ్ T2లో కూడా ఈలో 4 ఉన్నవి అండ్ T2లో కూడా 4 ఉన్నవి. కాబట్టి ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాము. CFSE is equal to -0.6 into -0.6 into ఈ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4 ప్లస్ 0.4 ఇంటూ T2 ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4. ఓకే. మనకు -2.4 ప్లస్ 1.6 దట్ ఈస్ ఈక్వల్ టు -0.8 డెల్టా టీ. ఇది క్వశ్చన్. అయితే ఇక్కడ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఎట్లా అడుగుతాడు అంటే దీనికి డెల్టా నాట్ ఫైండ్ అవుట్ చేయమంటాడండి. డెల్టా నాట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మరి? ఇందాక చెప్పాను కదా ఒక రిలేషను. ఏం రిలేషన్ చెప్పాను? డెల్టా నాట్‌కి, డెల్టా టీకి అంటే ఇక్కడ చూడండి. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 4/9 డెల్టా నాట్. 4/9 డెల్టా నాట్. ఇది గుర్తుంచుకోమని చెప్పాను. ఇప్పుడు చూద్దాం. మనకు డెల్టా టీ ప్లేస్‌లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతది కదా! అప్పుడు CFSE ఈజ్ ఈక్వల్ టు 4/9 ఇంటూ -0.8 డెల్టా నాట్. అంటే ఇప్పుడు మనం డెల్టా నాట్‌లో చెప్తున్నాం దీన్ని CFSEని. టెట్రాహెడ్రల్ అయినప్పటికీ డెల్టా నాట్‌లో చెప్తున్నాం. ఓకే. CFSE ఈజ్ ఈక్వల్ టు -0.8 ఇంటూ 4 అంటే -3.2/9 డెల్టా నాట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మనకు 32 ఎంత లేదండి? 9 1 9 3 27 అగైన్ 50 మినిట్ 5 కాబట్టి మనకు ఎంతొస్తది అంటే 9 5 45 అంటే 0.35 అండి. -0.35 డెల్టా నాట్. ఓకే. CFSE ఎంతండి ఇప్పుడు మనకు -0.35 డెల్టా నాట్. ఇది చూడండి. ఇది అందరూ క్వెషను కరెక్ట్‌గా చదవక ఏం చేస్తారంటే ఈ ఆన్సర్ రాంగ్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ అడిగిన క్వెషన్ ఏంటిది? ఇచ్చింది టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. ఇక్కడ చూడండి. ఇచ్చింది టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. బట్ అడిగింది డెల్టా నాట్ వాల్యూ. అప్పుడు అందరు గుడ్డిగా ఏం చేస్తారంటే డెల్టా టీని క్యాలిక్యులేట్ చేస్తారు, పెట్టేస్తారు. రాంగ్ అవుతుంది. కాబట్టి ఏం క్వెషన్ అడిగారో కరెక్ట్‌గా చదివి డెల్టా నాట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా క్వెషన్స్‌కి ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ వీటి మీద కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఇక్కడ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకున్నాం ఇదే వీడియోలో. నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ది CFSE వీటి మీద కూడా మనకు క్వెషన్ పడడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయంటే ఒక 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఆ 3 ఫ్యాక్టర్స్‌లో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి చార్జ్ ఆన్ మెటల్ ఆటమ్. నెక్స్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అండ్ లాస్ట్ వన్ నేచర్ ఆఫ్ లైగాండ్. ఈ నేచర్ ఆఫ్ లైగాండ్ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. స్ట్రాంగ్ ఫీల్డా, వీక్ ఫీల్డా అనే దాన్ని బట్టి డిస్కస్ చేసినాం కాబట్టి ఇది అయిపోయింది. ఓన్లీ ఈ రెండింటి గురించి డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఓకే. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏది చార్జ్ ఆన్ మెటల్ ఆటమ్. చార్జ్ ఆన్ మెటల్ ఆటము అంటే చార్జ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మనకి ఏం జరుగుతుందనేది చూద్దాం. ఒకవేళ
మెటల్ ఆటం పైన చార్జ్ ఇంక్రీజ్ అయిందనుకోండి +2 అండ్ +3 వరకెళ్దాం. ఓకే. ఇక్కడ అట్రాక్షన్ అనేది లైగాండ్‌కు మెటల్‌కి ఇంక్రీజ్ అవుతుంది. లైగాండ్‌కి అండ్ మెటల్‌కి చార్జ్ వల్ల అట్రాక్షన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే -2 ప్లస్ చార్జ్‌లు పెరిగిన కొద్దీ మనకు ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి అట్రాక్షన్ ఈస్ ఇంక్రీజింగ్. దేర్‌ఫోర్ స్ప్లిట్టింగ్ ఆల్సో ఇంక్రీజింగ్. ఏమవుతుంది? స్ప్లిట్టింగ్ గూడా ఇంక్రీజ్ అవుతుంది. స్ప్లిట్టింగ్ విల్ బి ఇంక్రీజ్. స్ప్లిట్టింగ్ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి ఇక్కడ మనకు దేనికి ఎక్కువ ఉంటుందంటే చార్జ్ ఎక్కువ ఉన్నదానికి CFSE ఎక్కువ ఉంటదని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ H2O 6 2+ అండ్ కోబాల్ట్ H2O 6 3+ తీసుకుందాం. ఓకే. ఈ రెండిట్లలో దేనికి ఎక్కువ ఉంటుందంటే కోబాల్ట్ 2+ తీసుకోండి. కోబాల్ట్ 3+. ఓకే. ఆ! ఇప్పుడు ఇది మన కోబాల్ట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటిది అంటే D7 S2D7. ఇక్కడ గూడా S2D7. సో, మనకిక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి 3 ఎలక్ట్రాన్స్ తీసేయాలి గాబట్టి S0 అవుతుంది. D7 అవుతుంది. ఇది S0 D6 D6. ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అండి. ఆక్టాహెడ్రల్ ఒకసారి మీరు కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇది మనకు T2G T2G 6 ఈజీ T2G6 ఈజీ సారీ. ఇది మనకు వీక్ ఫీల్డ్ లైగాండ్. సో, మనకిక్కడ ఏం జరుగుతుంది అంటే T2Gలో 4 నిండుతాయి. ఈజీలో మనకు ఆహ్, 7 కావాలి కాబట్టి 3 నిండుతాయి. 4 + 3 5 + 3 ఓకే. ఒక్క నిమిషం. 5 అండ్ 3 ఎందుకు అంటే కింద 1, 2, 3, 4, 5, 6, 7 కాబట్టి ఇక్కడ 5 నిండినవి అండ్ ఇక్కడ 3 నిండినవి. కాబట్టి CFSE ఎంతవుతుంది అంటే CFSE వచ్చేసి 5 ఇంటూ -0.4 అంటే -2.0 ప్లస్ 1.8 దట్ ఈస్ ఈక్వల్ టు -0.4 మైనస్ 1 మినిట్. ఇక్కడ మనము తీసుకోవాల్సినవి 2 మాత్రమే కాబట్టి 1.2 కాబట్టి -0.8 అవుతుంది. -0.8 అవుతుందని గుర్తుంచుకోండి. ఇది -0.8. మరి కోబాల్ట్ 3 కైతే ఏమవుతుంది అంటే 2 ఇక్కడ కోబాల్ట్ 3+ అనేది మనకు ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ పెరిగినా కూడా స్ప్లిట్టింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లాగా యాక్ట్ అవుతుంది. కాబట్టి పేరింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. T2G 6 అవుతుంది. EG 0 అవుతుంది ఇక్కడ. కాబట్టి 6 ఇంటూ 0.4 ప్లస్ 0.6 ఇంటూ 0 కాబట్టి ఇక్కడ చూద్దాం. టోటల్ మనకెంత వస్తుందంటే -2.4 డెల్టా నాట్. ఇక్కడ చూడండి ఈ రెండిట్లలో దేనికెక్కువ ఉంది? దీనికెక్కువ ఉంది కాబట్టి ఈ రెండిట్లలో మనకు హైయెస్ట్ CFSE వాల్యూ దీనికి ఉంటుంది. ఒకవేళ అప్రాక్సిమేట్‌లీ ఎంతుంటుంది అంటే స్ప్లిట్టింగ్ ఎనర్జీ 18,000 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది. ఇదొచ్చేసి 26,000 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది. సో, దీనికి ఎక్కువ ఉంటుంది. దీనికి తక్కువ ఉంటుంది. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ చార్జ్ ఆన్ మెటల్ ఆటమ్ పెరిగిన కొద్దీ CFSE ఇంక్రీజ్ అవుతుందని గుర్తుంచుకోండి. ఇది మనకు ఆహ్, ఫస్ట్ వన్. అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు చేయడానికి ట్రై చేయండి. నికెల్ F6 2- నికెల్ F6 -3 నెక్స్ట్ నికెల్ F6 -4. చార్జ్ ఆన్ మెటల్ ఆటమ్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉన్నది చూడండి. మీకు స్ప్లిట్టింగ్ ఎక్కడ ఎక్కువ ఉంది, డెల్టా నాట్ ఎక్కడ ఎక్కువ ఉందనేది మీకు అర్థమవుతుంది. ఓకే. ఆహ్, మీరు ఒకసారి వీటికి ట్రై చేయండి. ఇక్కడ కొంచెం టెక్నిక్‌గా ఆలోచించాలి మీరు. పైన చార్జ్ చూసి మోసపోకండి. కరెక్ట్ మెటల్ ఆటమ్ మీద చార్జ్ ఎంతొస్తుందనేది చూడండి. అంటే ఆక్సిడేషన్ నంబర్ ఎంతొస్తుందనేది చూడండి. ఓకే. నెక్స్ట్
ఇంకొక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఏంటిదంటే ఆహ్, మనకు ప్రిన్సిపల్ క్వాంటం నంబర్, ప్రిన్సిపల్ క్వాంటం నంబర్, ప్రిన్సిపల్ క్వాంటం నంబర్. ఆ! ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ CFSE ఆల్సో ఇంక్రీజెస్. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఆల్సో ఇంక్రీజెస్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఏం లేదు, ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ అంటే ఏదో అనుకోకండి. మనకు 3D బ్లాక్ ఎలిమెంట్స్ కంటే 4Dకి ఎక్కువ ఉంటది. దెన్ 4D కంటే 5Dకి ఎక్కువ ఉంటుంది. స్ప్లిట్టింగ్ అనేది ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అంటే 3D కంటే 4Dకి, 4D కంటే 5Dకి ఎక్కువ అవుతుందని గుర్తుంచుకోండి. ఎందుకు అంటే మనకు ఆహ్, సైజ్ మెటల్ ఆటమ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వలన మనకు అట్రాక్షన్ అనేది మోర్ అవుతుంది. కాబట్టి ఎక్కువ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కోబాల్ట్ H2O6 3+ ఇందాక చేసిందే. నెక్స్ట్ రోడియం, రోడియం H2O6 3+ అండ్ వన్ మోర్ 5D బ్లాక్ సంబంధించింది. ఇరిడియం H2O6 ఇరిడియం H2O6 3+. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మూడింట్లలో కోబాల్ట్ 3 చూద్దాం. కోబాల్ట్ 3+ అనేది ఎంతొస్తది మనకు? D7 S2. కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ పోతే D6 కాన్ఫిగరేషన్ వస్తది. ఇది కూడా D6 వస్తది. ఇది కూడా D6 వస్తది. మనము ఫార్ములా ప్రకారంగా చేస్తే అన్నీ కూడా ఈక్వల్ CFSE వాల్యూస్ వస్తాయి. డెల్టా నాట్ ఈక్వల్ వస్తుంది. కానీ అలా ఉండదు. ఇక్కడ మనకు మెటల్ ఆటమ్ యొక్క ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఏమంటున్నా CFSE ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆర్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటదని గుర్తుంచుకోండి. మనకి ఇలాంటి క్వెషన్‌లు పడతవి. మనం ఏం చేస్తాం, కాలిక్యులేట్ చేస్తాం. అన్నీ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ అనేసి ఇస్తాము. అలాంటప్పుడు రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో, ఆర్డర్ వచ్చేసి మనకేంటిదంటే కోబాల్ట్ కంటే రోడియంకు ఎక్కువ ఉంటుంది. రోడియం కంటే ఇరిడియంకి ఎక్కువ ఉంటుందని గుర్తుంచుకోండి. CFSE ఆర్ డెల్టా నాట్ అంటే స్ప్లిట్టింగ్ అనేది ఎక్కడ ఎక్కువ జరుగుతుందనేది మీరు ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. ఓకే. నేచర్ ఆఫ్ ద లిగాండ్ మనం ఆల్రెడీ స్ట్రాంగ్ ఫీల్డ్, వీక్ ఫీల్డ్ చూసుకున్నాం గదా! స్ట్రాంగ్ ఫీల్డ్ స్ట్రెంత్ పెరిగిన కొద్దీ పెయిరింగ్ అనేది జరిగి CFSE అనేది ఎక్కువ అవుతుంది. CFSE అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ డెల్టా నాట్ ఆల్సో ఇంక్రీజెస్. ఇది మాగ్నిట్యూడ్ అండి. ఇది ఎనర్జీ. ఓకే. రెండిటి మధ్య డిఫరెన్స్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ. ఇది డెల్టా నాట్. దీన్నే మనము CFSEతోని చూయించుతాం. CFSE సమ్ డెల్టా నాట్ అని చూపిస్తాం. ఈ విధంగా మనకు కాలిక్యులేషన్ అనేది ఉంటది. సో, ఇవి ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ ది CFSE. నెక్స్ట్ వీడియోలో మనము అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్‌లో స్పైనల్ కాన్సెప్ట్ మీద 100% క్వెషన్ పడుతుంది. సో, ఈ ఈ CFSE నుంచి 2-3 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనము. సో, ఈ అప్లికేషన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మీకు ఈ కాన్సెప్ట్ నచ్చిందని అనుకుంటున్నాను నేను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. థాంక్ యూ. ఇప్పటికే వీడియో లెంగ్తీ అయింది కాబట్టి ఇక్కడికి ఆపేస్తున్నా. థాంక్ యూ అండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.